తనను పోలీసులు తీవ్రంగా అవమానించారని నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. తమను గుర్తుపట్టని పోలీసులు తమకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. పోలీసులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. దళిత ఎమ్మెల్యేలపై పోలీసులు తీరు మారాలంటున్న వేముల వీరేశంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సేపటి క్రితం నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 30న ఇటు పోలీసులు తన పట్ల అమానుషంగా వివరించారు, ప్రోటోకాల్ పాటించలేదని కూడా ఆయన ఫిర్యాదు జరిగింది. ప్రజెంట్ మనతో పాటు వేముల వీరేశం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఆగస్టు 30న ఏం జరిగింది, అసలు మీ పట్ల పోలీసులు ఏ రకంగా ప్రవర్తించారు? ఇరిగేషన్ రివ్యూ కోసం నేను భువనగిరికి పోవడం జరిగింది. భువనగిరిలో నేను మంత్రులు వస్తున్నటువంటి సందర్భంలో రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి డీసీపీ, ఏసీపీ, ఆ పైన ఉండేటువంటి సిపిల ఆధ్వర్యంలో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నన్ను లోనకు పోకుండా అడ్డుకొని అవమానించారు. దాని మీద నేను ఈరోజు స్పీకర్ గారికి ప్రివిలేజ్ ఇవ్వడం జరుగుతాం. అంటే మొదటి నుంచి కూడా ఇటు నగరికల్లో పోలీసులు మీ పట్ల ఆ రకంగా గమనిస్తారు. అంటే సెకండ్ టైం కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ, అంటే పోలీసులకు మీ మధ్య ఏమైనా కోఆర్డినేషన్ లోపం వల్ల? అంటే వారికి ఏముందో నాకు తెలియదు, కానీ నాకైతే వారి మీద, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ పైన, పోలీసుల మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నది. నాకు పోలీసుల్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రాణ స్నేహితులు లాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అట్లాంటి వ్యవస్థలో ఒక్కరిద్దరు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యల మూలంగా పోలీసు వ్యవస్థకే మచ్చ వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే ఇట్లాంటి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల పట్ల మందలింపు ఉండాలనేటువంటి దానికోసం మేము ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళిత ఎమ్మెల్యేకి ఈ రకంగా జరుగుతుందని కూడా మీరు భావిస్తున్నారా? దీని పట్ల మీరు ఏం చెప్పదలుచు? దళిత ఎమ్మెల్యేకి అనేటువంటిది ఏం లేదు. ఏ ఎమ్మెల్యేకు కూడా, ఏ ఎంపీకి కూడా, ఏ ఎమ్మెల్సీకి కూడా ఇట్లాంటిది జరగొద్దు అనేటువంటిది. దళితులకు, ఎస్సీ ఎస్టీలకు, అసలు బీసీలకు జరగొద్దు. ఎటే టైంలో అదర్ సంబంధించినటువంటి కమ్యూనిటీలో కూడా జరగదు. ఎవరికి జరిగినా కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టే. కాన్స్టిట్యూషన్లో యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా వారికి ఉండేటువంటి హక్కులు, వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ను కాలరాసే హక్కు ఎవరికి లేదు. అది రాయొద్దు. అది రాసినటువంటి వాళ్ళు దోషులుగా నిలబడాలనేటువంటిదే మాకున్నటువంటి ఒపీనియన్. మీరు స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, మీకు ఎలాంటి హామీ ఇచ్చారు స్పీకర్ గారు? వాళ్ళని పిలుస్తాను, విచారిస్తాను. వాళ్ళని పిలిస్తే విచారించడానికి టైం ఇచ్చినటువంటి సందర్భంలో నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తదుపరి అంశాలని, విచారణలో ఏ అంశాలు చర్చకు వస్తాయో అప్పుడు నేను మీడియాకు మాట్లాడతాను. మొత్తానికైతే ఇటు ఆగస్టు 30న జరిగినటువంటి సంఘటనపై కూడా స్పీకర్కి ఫిర్యాదు చేశాను. మరి దీనిపై వాళ్ళని పిలిచి మాట్లాడి చర్యలు తీసుకుంటామని కూడా స్పీకర్ తమకు హామీ ఇచ్చారని కూడా ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. కెమెరామ్యాన్ హేమంత్, సతీష్, G3 న్యూస్, మినిస్టర్ క్వార్టర్స్ నుంచి.